వాస్తవానికి లేబర్ కోడ్ల మీద మనం ఇంతగా మాట్లాడుతున్నాం, కానీ అంతగా భయంకరంగా లేబర్ కోడ్లు ఎంత గొప్పవో ప్రచారం సాగుతుంది. అందుకే సత్యము చెప్పులు దొరుక్కోకంటే ముందే అబద్ధం భూప్రదక్షిణ చేసినట్లుగా నేడు కనబడుతుంది. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి, అందులో చెప్పేటివి లేబర్ కోడ్లు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు ఏం గొప్పవో చెప్తున్నారు. టంచర్గా వేతనాలట, ప్రతి నెల 5వ తారీఖు నాటికి వేతనాలట. ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికులు, మిషన్ భగీరథ కార్మికులు, హాస్పిటల్ వర్కర్లు, మిడ్ డే మీల్స్ వర్కర్లు ఉన్నారు, వాళ్ళ ప్రతినిధులు ఉన్నారు. నెలల తరబడి జీతాలు ఇవ్వని దౌర్భాగ్యం కొనసాగుతుంది. చట్టం ఉన్న వేతనాల చెల్లింపు చట్టం ప్రకారం సకాలంలో వేతనాలు ఇవ్వకపోతే 10 రెట్లు నష్టపరిహారం ఇవ్వాలి. మళ్ళీ ఇన్ని దినాలు ఏం చేసిండ్రా ఈ ప్రభుత్వాలు? టంచర్గా ఇప్పుడు వేతనాలు ఇస్తారట. అంటే అబద్ధాన్ని కూడా ఎంత బాగా చెప్తున్నారంటే అందరికీ నియామక పత్రాలు. మరి ఇన్ని దినాలు ఏం చేసిండ్రయ్యా? ఇన్ని దినాలు ఏం చేసిండ్రు? కేసీఆర్ మాటలు చెప్పాలంటే గర్దులు కాసిండ్రా అంటాడు. ఇన్ని దినాలు ఏం పని చేసిండ్రు? అందరికీ ఈ నియామక పత్రాలు ఇవ్వాలని చట్టం ఉంది కదా, మళ్ళీ ఏం పని చేసినావు ఇన్ని దినాలు? గ్రాట్యుటీ చుక్కారామయ్య గారు చెప్పినట్టు అటు నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అది చెప్తారు. గతంలో 5 సంవత్సరాలకు ఒకసారి గ్రాట్యుటీ, 5 సంవత్సరాల సర్వీస్ ఉంటేనే గ్రాట్యుటీ. నేడేమంటున్నారు? సంవత్సరానికే గ్రాట్యుటీ. అందరికీ ఏమనిపిస్తుంది? నేను 1 సంవత్సరం జీతం చేసినా నాకు గ్రాట్యుటీ వస్తుంది అంటే ఆ భ్రమలు వర్కర్స్కి ఉంటావే ఉండవా? అంటే ఏం చేయదలుచుకుని యూట్యూబ్లో ప్రచారం అనుకూలంగా, ప్రభుత్వానికి అనుకూలంగా సంవత్సరం సర్వీస్ చేస్తే గ్రాట్యుటీ ఇస్తా, కానీ నీవు ఏడాదికే దిగిపోవాలి ఇంటికి. అది నష్టం కార్మికుడికి. నీవు ఈ సంవత్సరం పనిచేస్తే 10,000 జీతానికి 5,000 గ్రాట్యుటీ వస్తుంది. నీవు 5 ఏళ్ల తర్వాత గ్రాట్యుటీ ఉంటే 20,000 వేతనానికి 10,000 జీతాన్ని 5 సంవత్సరాలుగా 5 నెలలుగా లెక్కిస్తారు. ఎంత నష్టపోతుంది కార్మిక వర్గం? కానీ బయటికి ఏం జరుగుతుంది? సంవత్సరానికి గ్రాట్యుటీ ఇస్తాం అంటే గొప్పగా అనిపించేటట్టు ప్రచారం, కానీ ప్రమాదం. నీవు మొదటి సంవత్సరంలో 10,000 జీతం ఉంటే 5,000 గ్రాట్యుటీతో ఇంటికి పంపుతాడు. నీవు 5వ సంవత్సరం 20,000 జీతం ఉంటే మొత్తం 5 నెలలకు 10,000 చెల్లించాలి, 50,000 వస్తుంది. అంటే ఎంత మోసం జరుగుతుంది? 8 గంటల పనిదినం. అరే ఎంత అబద్ధాన్ని గొప్పగా ప్రచారం చేస్తున్నారు. జీవో 48 గంటలు వారానికి. యూట్యూబ్లో ఏమంటున్నాడంటే ఒక వర్కరు హెచ్ఆర్కు చెప్తున్నాడు, నేను 5 డేసే పని చేస్తానయ్యా, 48 అవర్స్ 10 గంటలు పని చేస్తా, ఇంటికి పోతా, నాకు 2 డేస్ లీవ్ కావాలని అంటాడు వాడు యూట్యూబ్లో. హెచ్ఆర్కు చెప్తాడు, నేను 2 డేస్ లీవ్ అండి, నీవు 48 గంటలు వారానికి చేయమన్నావు కదా, 10 గంటలు నేను 48 గంటలు పూర్తి చేసిన, 2 డేస్ హాలిడేస్ కావాలంటాడు. ఇస్తావా ఇవ్వంటే ఇవ్వను అంటాడు హెచ్ఆర్. ఇవ్వకుంటే కోర్టుకు పోతా, ఇవ్వకుంటే ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తా అంటే వాడు హెచ్ఆర్ లేచి నిలబడి నో 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 పోవద్దు, 2 డేస్ హాలిడేస్ తీసుకో, చట్టాన్ని మేము అమలు చేస్తాం. అందరికీ ఏమనిపిస్తుంది? 48 అవర్స్ ఎంత మోసం! అరే ఓటీ కోల్పోయిండు కార్మికుడు. నీవు 12 గంటలు పని చేయాలంటే నీ ఓటీ ఎక్కడ? ఒక ఆర్టీసీ వర్కరు 12 అవర్స్ డ్యూటీ చేస్తే 2 డేస్ జీతం ఇస్తారు. నేడు అవసరం లేదు. ఇంకా ఆర్టీసీ వర్కర్ 12 గంటలు డ్యూటీ చేస్తే జీవో 12 గంటలు ఉంది కదా, నీవు ఆ తర్వాత 2 రోజుల్లో నీవు 12 గంటలు చేయి, దానికి ఓటీ ఇస్తాం డబల్. వాడు డబల్ ఎందుకు ఇస్తాడు? ఇంకొక వర్కర్ని పెట్టుకుంటాడు, సింగిల్ ఓటీ, సింగిల్ జీతంతో పని చేయిస్తాడు. అవసరం లేదు కదా. ఓటీతో గొంతు కోసిండ్రు. 48 అవర్స్ వారానికి చేయండి అంటే నీవు 12 గంటలు చేయమనే నిబంధన పెట్టిన తర్వాత నీవు 12 గంటల కంటే ఎక్కువ చేస్తేనే ఓటీకి డబల్, లేకుంటే డబల్ లేదు. ఎంత మోసం జరుగుతుంది! కానీ వారు చెప్పే ప్రచారం భయంకరంగా దుర్మార్గంగా ప్రచారం సాగుతుంది. ఇప్పుడు మనం కార్మిక వర్గం ఉండే సమస్య, ఈ దానికి వ్యతిరేకంగా మనం ఏం చేయాలి? ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి? మనం వాస్తవంగా కింది దాకా తగిన ప్రచారం లేదు, వాళ్ళదే ఎక్కువ ప్రచారం ఉంది. మిత్రులు ఏదో కరపత్రం వేశారు, మద్దూరు బిగులు వీళ్ళంతా నిరవధిక సమ్మెలోకి పూనుకోవాలని. నిజంగానే కార్మిక వర్గం అలాంటి పోరాటానికి ఎందుకు రావడం లేదు? రాకపోవడానికి కారణాలు ఏంటివి మనం పరిశీలించాలి. అట్లా కాకుండా ఇన్ని దినాలు చేశాం, కొద్దిమంది మాట్లాడుతూ అన్నారు ఏం సాధించలేదు కాదు. 5 ఇయర్స్ ఆపగలిగినాం. 2019లో వేజ్ కోడ్ వచ్చింది, 2020లో 3 కోడ్లు తీసుకొచ్చారు. 2025 నవంబర్ 21వ తారీఖు నాడు డ్రాఫ్ట్ దీన్ని అమలు చేయాలన్నది తీసుకొచ్చారు. 5 ఏళ్ళు ఆపగలిగినాం మన పోరాటంతోనో. ఏమీ సాధించలేదని కాదు, మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచి 5 సంవత్సరాలు ఆపగలిగినాం. దీన్ని ఆపడానికి అంత శక్తి కార్మిక వర్గానికి ఉంది, కానీ కార్మికులు భ్రమంలో ఉన్నారు.
సంవత్సరానికే గ్రాట్యుటీ వస్తుంది అంటే మనకంటే ఎక్కువ ప్రచారం, దుర్మార్గమైన ప్రచారం సాగుతుంది. కనుక మొత్తం కింది కార్మిక వర్గాన్ని మనం తగిన విధంగా ప్రచారం చేయాలి. తగిన విధంగా వాళ్ళని సంసిద్ధం చేయకుండా జనాలంతా వీధుల్లోకి రాకుండా ఈ సమస్య పరిష్కారం కాదు. రేపు ఫిబ్రవరి 12వ తారీఖు సమ్మె, అదొక హెచ్చరిక ప్రభుత్వానికి. 12వ తారీఖు సమ్మెతోనే ప్రభుత్వం దిగొస్తుందా? 5 ఏళ్ళు ఆపగలిగినాం. 12వ తారీఖు నుంచి సమ్మె, 12వ తారీఖు సమ్మె, ఏప్రిల్లో కోడ్ అమలు తీసుకురావద్దు అన్న హెచ్చరిక. దాని మీద రాష్ట్ర ప్రభుత్వాల మీద తగిన ఒత్తిడి తీసుకురావాలి. కనుక మన కార్మిక వర్గం చాలా భ్రమంలో ఉన్నారు. భ్రమంలో ఉండబట్టి ఆ మోసానికి గురవుతున్నారు. వెనకడికి ఒక బాపన ఒక మేకపిల్లని పట్టుకొని పోతున్నాడట. నన్ను మధ్యన ఒకడు వచ్చాడు, ఏమయ్యా మేకపిల్ల కాదు నా దండమయ్యా అని బాబానాయకు కాలు మొక్కిండు. కాలు మొక్కితే మంచిది అన్నాడు. అయ్యగారు పొద్దున్నే కుక్కపిల్లని పట్టకపోతున్నావు ఎందుకబ్బా అన్నాడు. కుక్కపిల్ల ఎందుకురా, ఇది మేకపిల్ల, ఇది గొర్రెపిల్ల మేకపిల్ల అన్నాడు. కాదయ్యా కుక్కపిల్ల, నీ ఇష్టం అబ్బా తీసుకుపో. ముందుకు పోయిన తర్వాత ఇంకొకడు వచ్చాడు, దండమయ్యా బాబనయ్యా దాని సౌకర్యం దండమబ్బా అని ఉండుండి కుక్కపిల్లని పడకపోతున్నావుగా బాబు అన్నాడు. అయ్యగారు కుక్కపిల్లనా అన్నాడు. అరే బాబానాయక డౌట్ వచ్చింది, అరే ఇది కుక్కపిల్లనా నిజంగా మేకపిల్లనా? పట్టుకున్నది మేకపిల్లనే, కానీ వాడు చెప్పే మాటకు ఇద్దరే చెప్పబట్టి అది కుక్కపిల్ల అంటున్నాడు కదా అనుకొని ముందుకు పోయిండు. మళ్ళీ ఇంకోడు వచ్చిండు, వాడదే అన్నాడు. అరే ఇది కుక్కపిల్ల అంట కదా, వచ్చినోడే మోసం చేసిండేమో అని కుక్కపిల్లని ఆ మేకపిల్లని నిడిచిపెట్టి వెళ్ళిపోయిండు. అక్కడికి వెళ్ళి దొంగలు వచ్చి ఆ మేకపిల్లని ఎత్తుకపోయిండు. సరిగ్గా ఈనాడు ఎల్ఎన్టీ చైర్మన్లు, ఇన్ఫోసిస్ డైరెక్టర్లు ఇప్పుడు మాట్లాడుతున్నాం, మాండవీయ దేశ కార్మిక మంత్రులు అవే మాట మాట్లాడుతున్నారు. వాడు ఏమంటున్నాడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, అరే 72 అవర్స్ పనిచేయచ్చాయా? 72 అవర్స్ నేను 72 గంటలు పని చేస్తున్నా, ఏం చేస్తారా ఇంటికాడికి పోయి పిల్లల మొక్కలు చూసుకుంటూ కూర్చుంటారా అంటున్నాడు. ఇంకా ఏమనాలి వీళ్ళని? అదే మాట మాట్లాడుతున్నాడు సుబ్రహ్మణ్యం, అదే మాట మాట్లాడుతున్నాడు మాండవీయ. యూట్యూబ్లో అంతా ప్రచారం సాగుతుంది. కనుక మన కార్మిక వర్గము వదిలిపెడుతున్నారు చట్టాలని. ఎట్లయితే బాబనాయ్ మేకపిల్లని కుక్కపిల్లని మోసం చేసిన దొంగలు ఉన్నారో ఆ దొంగల ప్రచారానికి నష్టపోతున్నాం మనం. నిజమా కాదా? ఇది మనం కార్మిక వర్గానికి అర్థం చేయించాలి. ఇట్లా అర్థం చేయించకుండా జనాలు వీధుల్లోకి రారు. మన వాళ్ళు చెప్పినట్టు, బాలరాజన చెప్పినట్టు ఐడి యాక్ట్ సవరణ ఇంక నేను సమ్మె చేసి ఎక్కడ ఉంది నీకు? 15 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి, ఇప్పుడు 60 రోజుల ముందు నోటీస్ ఇవ్వు. నువ్వు సమ్మె హక్కుని గొంతు కోసిండు. ట్రేడ్ యూనియన్లని 50% గుర్తించాలట ఆ ఒక్క ఫ్యాక్టరీలా. దేశ ప్రధాని 40%కే దేశానికి ప్రధానమంత్రి దేశాన్ని వెళ్తున్నాడు. రేవంత్ రెడ్డికి ఎంత పర్సెంట్ వచ్చింది బాబు? దేశ రాష్ట్ర ముఖ్యమంత్రికి 40% లోపే వేతన ఓటింగ్ వచ్చింది. దేశ రాష్ట్రానికి ముఖ్యమంత్రి 40% ఉన్నోళ్ళు, దేశానికి ప్రధానమంత్రి 40% ఉన్నోళ్ళు. కానీ మన కార్మికుల వర్గం గుర్తించాలంటే 50% కార్మికుల మద్దతు ఇవ్వాలట. ఎవరిని ముంచనింకే, ఎవరి గొంతులు కోయనింకే, ఎవరికి ఊడిగం చేయనికేనే ఈ ప్రభుత్వం చేస్తుందో ఈ లేబర్ చట్టాలను మనం వ్యతిరేకించాలి. ఆ రూల్స్ల అమలును మనం ఆపేయాలి. అటువైపుగా కార్మిక వర్గాన్ని మనం చైతన్యవంతం చేయాలి. దొంగలు చెప్పే మాటలకు మోసపోకుండా, యూట్యూబ్ వాదనలకు మోసపోకుండా వీధుల్లోకి వచ్చేటట్టు కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేయాల్సిందిగా మా ట్రేడ్ యూనియన్